హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ కర్రీ ఎలా చేసి చూడండి ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ చేసుకుంటూనే ఉంటారు కదా, ఎగురని వేపుడని కొబ్బరికాయ బెండకాయ అని. అలా కాకుండా ఇలా కొబ్బరి ఎగురు వేసి చూడండి ఫ్రెండ్స్. కర్రీలాగా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన 1 కేజీ బెండకాయలు, మీడియం సైజు టమాటాలు 3, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. ఎందుకంటే తీపిదనం రాకోకుండా గ్రేవీకి కొంచెం ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ నువ్వులు తీసుకొని కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అల్లం టమాటా కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీనికి అల్లం వెల్లుల్లిపాయ కూడా కావాలి, కొంచెం గరం మసాలా కావాలి. ఇదిగోండి, ముందుగా బెండకాయలు చిన్న ముక్కలు కోసుకొని నూనె ఎక్కువ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. కొంచెం నూనె పక్కన పెట్టుకొని తర్వాత దానికి సరిపడా కర్రీకి సరిపడా వేసుకో. ఇదిగోండి ఫ్రెండ్స్, వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఉల్లిపాయ వేపండి. కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఉల్లిపాయ కొంచెం ఒక మాదిరిగా వేగండి ఫ్రెండ్స్. ఇలా నేను బెండకాయలు వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోండి, నువ్వులు, కొబ్బరి, అదేమో టమాటా. ఇదిగోండి ఫ్రెండ్స్, వేగిపోయిన తర్వాత టమాటా కూడా వేసేయండి. నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ముందే. సాల్ట్ వేసేసరికి అన్నిటికీ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయిన తర్వాత చాలా పోతే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందే ఉప్పు వేసుకున్నారంటే ఆ కూర మొత్తం గ్రేవీకి పట్టేసి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, టమాటా, కొబ్బరి నువ్వులు వేగాలి ఫ్రెండ్స్. మాడుకోకుండా నూనె ఇలా పైకి తెలియదట్టు వేగితే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది. వేగిన తర్వాత ఎలా వస్తుంది. తర్వాత కొంచెం ఒక చిన్న కప్పు పెరుగు తీసుకుని దాంట్లో పోసుకుని ఒక సెకండ్ ఉడకనివ్వండి ఫ్రెండ్స్. దానిలో నూనె తేలిన తర్వాత బెండకాయలు వేయండి. వేసి కూడా ఒక 5 నిమిషాలు ఉంచితే ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో బాగుంటుంది. నేను కారం పెరుగు వేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వేసుకుని ఒక సెకండ్ తిప్పేసుకుని కొంచెం మగ్గనివ్వండి. అప్పుడు గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఉట్టి బెండకాయ కాకుండా ఇలా వేసి చేసుకున్నారంటే వేరే కూరతో కూడా పని లేకుండా ఆ గ్రేవీ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఇలా వేగిన తర్వాత కొంచెం బెండకాయలు వేసి 2 నిమిషాలు, ఒక 5 నిమిషాల దాకా మగ్గనివ్వండి. తర్వాత వాటర్ పోయొచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఆ విడిగా వేపుకున్న ఉంచిన బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇదిగోండి, బెండకాయ ముక్కలు వేసుకుని ఒక 5 నిమిషాల నుంచి వాటర్ పోసి దించేసుకోవటం ఫ్రెండ్స్. కొంచెం దించే ముందు గరం మసాలా వేస్తుంటే సరిపోతుంది ఫ్రెండ్స్.